అయ్యప్ప స్వాములకి సూచనలు. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా, నెగ్లీరియా ఫ్లోరి అంటారు దాన్ని. సరే, పేరు పక్కన పెట్టండి, అవసరం లేదు. ఇది గత కొన్ని నెలలుగా వ్యాపిస్తోంది. ఇది కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ సూక్ష్మ జీవి. ఇది మనిషి మెదడులోకి వెళితే అది బాగా ముదిరి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అలా కేరళలో గత కొన్ని నెలలుగా కొంతమంది, మరి ఎక్కువ కాదు కానీ, చనిపోయారు. కొన్ని పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు. ఇప్పుడు శబరిమల వెళ్ళే సమయం. దీనికి సంబంధించి ఏం చేయాలో క్లుప్తంగా చెప్తాను. ఈ ఆడియోని మీ తెలిసిన వాళ్ళతో పంచుకోండి, వెళుతున్న వాళ్ళతో. స్వాములైతే హోటల్స్కి వెళ్ళలేండి. ఒకవేళ ఎవరైనా వెళితే మామూలు యాత్రికులు కూడా హోటల్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో దిక్కండి. నిశ్చలంగా ఉన్న నీళ్లు, ఎక్కడ అది చెరువు కావచ్చు, కుంట కావచ్చు, ప్రవహించే నీరు వేరు, స్టిల్గా నిశ్చలంగా ఉన్న నీరు వేరు. నిశ్చలంగా ఉన్న నీటిలో దిగద్దు, ఇది చాలా ముఖ్యం. పంబా నదిలో స్నానం చేయొచ్చా? నదిలో నీరు ప్రవహిస్తుంటే చేయొచ్చు. కొన్ని చోట్ల నదిలో నీరు కనుక అలా నిలిచిపోయింది అనుకోండి కొన్ని రోజుల పాటు, అక్కడ చేయొద్దు. ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేయొచ్చు, అంతేగాని స్టాండ్ స్టిల్గా ఉన్న నీటిలో దిగద్దు, ఇది ముఖ్యం. ఓకే, ఒకవేళ మీరు ప్రవహిస్తున్న నీటిలో దిగినా ముక్కులకి అడ్డంగా క్యాప్స్ పెట్టుకోండి. ఆ ముక్కులోకి నీరు వెళ్ళకూడదు. మరి నోట్లోకి చెవిలోకి వెళ్ళొచ్చా అని మీరు అడగచ్చు. చెవి ద్వారా ఇది వ్యాపించినట్టు ఇప్పటిదాకా ఎక్కడ దాఖలాలు లేవండి ప్రపంచవ్యాప్తంగా. ఇక నోటిలో పోకుండా నీళ్లు వెళ్తే మన స్టమక్లో, మన ఉదరంలో ఉన్న యాసిడ్ దాన్ని చంపేస్తుంది. కాబట్టి అంటే మరి నోరు తెరిచి నీరు దాగమని కాదు, కానీ నోటి ద్వారా చెవుల ద్వారా వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ముక్కులోకి నీరు పోకుండా నాసల్ క్యాప్స్ వాడడం. ఎక్కడ ప్రవహిస్తున్న నీటిలో, స్టాండ్ స్టిల్గా ఉన్న నీటిలో అయితే అసలు దిగద్దు, ఇది ముఖ్యమండి.